ఉన్నది 1 టైర్ సిటీ బెంగళూరు అయినప్పటికీ కూడా నాకు ఎవరో సపోర్ట్ చేయాలి అన్న చిన్న 3 టైర్ మైండ్ సెట్ వదిలేయాలి. మీ పిల్లలు మీ కస్టమర్ని హ్యాండిల్ చేసే విధంగా ఉండాలి. వాళ్ళు వేరు మీరు వేరు కాదు. ఇతర రాష్ట్రాలకు కూడా ఎందుకు వస్తుంది డిజిటల్ మహిళ అంటే సంపాదనతో పాటు లీడర్షిప్ డెవలప్ చేస్తుంది. డిజిటల్ మహిళగా డిజిటల్ మహిళా సంఘం సభ్యురాలిగా గర్వంగా ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాలోని శక్తిని మేల్కొలిపి ధైర్యంగా నిలబడి నా జీవితానికి నా కుటుంబానికి నా సమాజానికి మార్పు తీసుకురావడానికి కృషి చేస్తాను. మహిళలు ఎదుర్కొనే భావోద్వేగం మరియు డిజిటల్ గ్యాప్ ని తగ్గించడానికి డాక్టర్ ఆశ్లేష ఇంద్లా గారు డిజిటల్ మహిళా ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించారు. మనం ఒక శక్తివంతమైన మహిళల సమూహం. Dr. Aslesha Indra, a visionary psychologist, author, and digital empowerment coach, is transforming the lives of women by bridging the emotional and digital divide. Let us welcome Dr. Aslesha. I solemnly promise that I shall faithfully serve the vision and purpose of Digital Mahila Sangham and shall at all times uphold its ideals of Shakti Sampada and Svecha. I shall support fellow Sanghamitras with respect and unity. Thrive for financial independence with integrity and use digital skills to create a better future for myself, my family and my community. Together we are Digital Mahila for the women by the women. Congratulations Adhistan, officially you are the Adhistan of GMS Navika Bangalore. days ట్రిప్ ఇది మాకు.
తిరుపతి వెళ్ళాము, తిరుపతి అక్కడ ప్రారంభం చేసాము, అనంతపూర్ వచ్చాము, అనంతపూర్ ప్రారంభం చేసాము, తర్వాత బెంగళూరు వచ్చాము. తెలుగు రాష్ట్రాల్లో చాలా సంఘాలు పెట్టినప్పటికీ కూడా పక్క రాష్ట్రానికి వస్తేనే కిక్ వచ్చిందండి. అంటే ఏదో ఒక రాష్ట్రానికి వచ్చేస్తే పాన్ ఇండియా అవ్వం కదా, కనీసం 2-3 రాష్ట్రాల్లో జరిగి ఇంకొక 2-3 రాష్ట్రాల్లో జరిగే స్కోప్ ఉంటే పాన్ ఇండియా అవుతాం కదా. సో డిజిటల్ మహిళా సంఘం ఈజ్ అఫీషియల్లీ పాన్ ఇండియా టుడే. డిజిటల్ మహిళా ఈజ్ ఆల్రెడీ ఇంటర్నేషనల్ బికాజ్ డిజిటల్ మహిళస్ చాలా మంది అమెరికా నుంచి ఉన్నారు, యూకే నుంచి ఉన్నారు, సింగపూర్ ఉన్నారు, మలేషియా ఉన్నారు. మనం ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీరు ఎక్కడ, మా తెలుగు ప్రదేశాల్లో మీరు ఎక్కడ? విజయవాడ, బళ్ళారి అంటే ఇక్కడ కూడా కాదు, కర్ణాటక, ఒంగోలు, కడప, అమలాపురం, చిత్తూరు, తాడేపల్లిగూడెం, ఒంగోలు, కదిరి, పాలకొల్లు, కాకినాడ, కడప, గుంటూరు, కడప, వైజాగ్, ఒంగోలు, చంద్రగిరి, విశాఖపట్నం, బెంగళూరు. ఇక్కడేనా? తెలుగు వచ్చా మీకు? నెక్స్ట్ విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ రాలమ్మా, నెల్లూరు. ఏమండి ఆవిడ నెల్లూరు చెప్పారని మీరు చెప్పేశారా? నిజంగానే మీరు నెల్లూరే? ఓకే. గుంటూరు. అంటే మనకి భారతదేశంలో పట్టణాలు కానీ ప్రదేశాలు కానీ 3 విభాగాలుగా విభజిస్తారనమాట. 1 టైర్, 2 టైర్, 3 టైర్ అంటారు. నిజానికి డిజిటల్ మహిళా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం గమనిస్తే 3 టైర్కి చెందిన వాళ్ళు. అంటే అప్పుడప్పుడే విలేజ్ నుంచి టౌన్స్గా మారుతున్న ప్రదేశాల నుంచి 3 టైర్ కన్నా కింద స్థాయి అంటే గ్రామాల్లో అనమాట. గ్రామాలని టియర్స్లోకి డివిజన్ చేయరు. 1 టైర్, 2 టైర్, 3 టైర్లో బెంగళూరు అనేది ఫస్ట్ కేటగిరీ. ఎందుకు? ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి, అన్నీ కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. ఇక్కడ అంతా కూడా స్పీడ్ మీద నడుస్తుంది. ద హైయెస్ట్ స్పీడ్ ఏ మెట్రోపాలిటన్ కాస్మోపాలిటన్ చూసుకున్నా కూడా మనం స్పీడ్ మీద నడుస్తుంది అంత వ్యవహారం అంతా. అలాగే 2 టైర్ సిటీస్కి వచ్చేసేసరికి మనము ఇప్పుడిప్పుడే ఎమర్జింగ్గా అన్ని ఫెసిలిటీస్ వచ్చేస్తాయి అన్న హోప్ ఉన్నవన్నీ కూడా 2 టైర్ కేటగిరీస్ చేస్తారు. మన విజయవాడ, విశాఖపట్నం ఇవన్నీ కూడా మనకు 2 టైర్ సిటీస్లోకి వస్తాయి. 3 టైర్ వచ్చేటప్పటికి అంటే మాలాంటి వాళ్ళం రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, అనంతపురం ఇలాంటివన్నీ కూడా 3వ స్థాయి కేటగిరీలోకి వస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఉన్నది 1 టైర్ సిటీలో అయినప్పటికీ కూడా, బెంగళూరు అయినప్పటికీ కూడా మనందరు రూట్స్ కూడా 3 టైర్లో ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రాబ్లం ఏంటి? పల్లెటూరులో ఉన్న వాళ్ళు పల్లెటూరులో ఉన్నాం కదా అని చెప్పి వాళ్ళ మైండ్ సెట్ ఏదన్నా ఇంటి దగ్గర నుంచి చేసుకుందాం, స్కిల్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, కష్టపడదాం, రెక్కలు ముక్కలు చేసుకుందాం అన్న ఆలోచనలు బాగానే ఉంటారు. 2 టైర్ సిటీస్ వాళ్ళు కూడా సిటీల్లో ఉన్నాం కదా, ఎక్కువ మంది కన్సంప్షన్, పర్చేసు, కెపాసిటీ బాగానే ఉంటుంది కదా అని ఏదో ఒకటి బాగానే పెట్టుకుంటారు. 1 టైర్ సిటీల్లో ఉన్న వాళ్ళు కూడాను ఇక్కడ అవకాశాలు ఇస్తూ ఉంటారు. వీటిని 1 టైర్ సిటీస్ అని ఎందుకు అన్నాము అంటే బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, హైదరాబాద్ కానీ, ముంబై కానీ ఇవన్నిటిలోనూ అవకాశాలు సృష్టించే వాళ్ళకే స్థలం ఉంటుంది. మనం పల్లెటూరు నుంచి వచ్చినప్పటికీ కూడా మనం ఉన్న ప్రదేశం మాత్రం 1వ కేటగిరీలో ఉంది. కాబట్టి ఇక్కడున్న డిజిటల్ మహిళ ఇంకాను నేనేం చేయాలి, నేను ఎందుకు కష్టపడాలి, నేనేం కష్టపడితే డబ్బులు వస్తాయని ఆలోచించకుండా ఇంకా ఆ లెవెల్ ఆఫ్ మెంటాలిటీ దాటొచ్చేయాలేమో అని నా ఒపీనియన్. ఎందుకంటే మీరు ఇంకా 3 టైర్ 2 టైర్లో లేరు. స్థలం మారిపోయింది మీ అందరిది, భాష అలా ఉందంతే, స్థలం మారిపోయింది. ఈ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ తగ్గట్టుగా మారాలి ఇప్పుడు మనం. ఇంకా నేను అలాగే ఉంటాను, ఇంకా నేను చిన్నగానే ఆలోచిస్తాను, ఇంకా నా వరకే ఆలోచిస్తాను అంటే ఇక్కడ కుదురుతుందా? ఉరుకులు పరుగులు ఇక్కడ. ఆ పరుగుతో పాటు మనం పరుగెట్టకపోతే ఆగుతాం అసలు? తెలుగు రాష్ట్రాల్లోనే డిజిటల్ మహిళ అనుకున్నప్పటికీ కూడా ఇతర రాష్ట్రాలకు కూడా ఎందుకు వస్తుంది డిజిటల్ మహిళ అంటే మీలా 3వ కేటగిరీ 2వ కేటగిరీ వచ్చిన వాళ్ళకి ఆ మైండ్ సెట్ని మళ్ళీ 1వ కేటగిరీలోకి మార్చడానికి కంకణం కట్టుకుని మిగతా సిటీస్లో కూడా వస్తున్నాం. లేకపోతే రావాల్సిన పనేముంది ఇక్కడ వరకు? తెలుగు రాష్ట్రం నుంచి బయటకు వచ్చి నువ్వు బాగున్నావా అంటే
మనిషి నువ్వు ఇక్కడ ఉన్నా కూడా నీ రూట్స్ అక్కడ ఉండిపోయినాయి కాబట్టి నీ రూట్స్ని సపోర్ట్ చేసే ఒక సిస్టమ్ నీకు ఉండాలి. ప్రపంచంలో ప్రతి తెలుగు మహిళ దగ్గరికి డిజిటల్ మహిళ వెళ్తుంది. ఎక్కడైతే 30-40 మంది డిజిటల్ మహిళలు ఉంటారో అక్కడ కంపల్సరీగా సంఘం వస్తుంది. ఎందుకు సంఘాలు పెట్టాలి? బెంగళూరు వచ్చిన కొత్తల్లో మొదటి రోజు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఫస్ట్ థింగ్ ఇన్ఫీరియారిటీ. ఫస్ట్ ఫీలింగ్ బెంగళూరు వచ్చిన కొత్తలో మొదటి రోజు ఎవరికైనా ఎలా ఉంటుందంటే, ఇంతటి ప్రదేశంలో నేను బ్రతకగలనా అని ఉంటుంది క్వశ్చన్. ఎంతమందికి వచ్చింది ఈ ఆన్సర్? ఇంత పాష్ సిటీలో మనం అక్కడ పెళ్లి చేసుకుని తట్టబుట్ట కట్టుకుని ఇక్కడికి వచ్చేసి ఎట్ట బ్రతుకుతాం అన్న క్వశ్చన్ వచ్చిందా లేదా? సెకండ్, మనం ఏమనుకుంటామంటే పల్లెటూరుల్లోనే ప్రాబ్లం వస్తే పక్కింటోడు హెల్ప్ చేస్తాడు అనుకుంటాం. పట్టణాల్లో ఉంటుందా అది? కాస్మోస్ మెట్రోస్లో ఉంటుందా? హియర్ టైమ్ ఈజ్ మనీ, బట్ ఇన్ విలేజెస్ ఎమోషన్స్, ఇన్ విలేజెస్ హెల్పింగ్ ఈచ్ అదర్. అలాంటి ఒక ఎన్విరాన్మెంట్ని డిజిటల్ మహిళా సంఘం ద్వారా క్రియేట్ చేద్దాం. బెంగళూరులో ఉంటున్న ప్రతి తెలుగు మహిళ ఇందులో ఉండాలి. అది కూడా మన బాధ్యతే. ఎవరికైనా తెలియకపోతే నువ్వు ఒంటరి కాదు, నువ్వు రా, మంచి గ్రూప్ ఉందని తీసుకొచ్చే బాధ్యత కూడా మళ్ళీ ఒక తెలుగు మహిళదే అయి ఉండాలి. ఇక్కడే మనం ఎవరికి వ్యతిరేకంగా వెళ్ళట్లా. ఎవరికి వాళ్ళకి సంఘాలు ఉన్నాయి, తెలుగు వాళ్ళకి కూడా సంఘం ఉంటుంది అంతే. ఇచ్చే స్థాయిలోనే ఉండాలి కానీ ఇంకా తీసుకోవాలి, నాకు ఎవరో సపోర్ట్ చేయాలి, నాకు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి పెట్టాలి అన్న చిన్న 3 టైర్ మైండ్ సెట్ వదిలేయాలి. ఆ 1 టైర్ మైండ్ సెట్లోకి మీరు అంతా వచ్చేయాలి. ఇక్కడ అవకాశాలు ఎక్కువ, ఇక్కడ కొనేవారు ఎక్కువ, ఇక్కడ ఆదరణ కూడా ఎక్కువే. దే ఆర్ వెరీ స్వీట్ పీపుల్ యాక్చువల్లీ. కాబట్టి యూ ఇంక్రీజ్ ద పొటెన్షియల్ ఆఫ్ తెలుగు స్పీకింగ్ ఉమెన్ హియర్. మీ ఒక్కరికే మేము ఆన్లైన్ చేసేసాం మొత్తం. ఎందుకు? ఇంకొక సమస్య, ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకుని మిగతా సంఘాలన్నీ కూడా నెలకి 4 వారాల్లో 1 వారం కలుస్తారు ఫిజికల్గా, కానీ మీకు మాత్రం మొత్తం ఆన్లైన్ చేసేసాం. వాళ్ళు కలిసే దాంట్లో మొదటిది వాళ్ళ యొక్క వ్యాపారాల గురించి మాట్లాడుకునేది, రెండవది బజార్ పెడతారు, మూడవది వాళ్ళు బాండింగ్ డే అని చేసుకుంటారు. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, సినిమాకి వెళ్ళాలనుకుంటే వెళ్తున్నావుగా, రెస్టారెంట్కి వెళ్ళాలనుకుంటే వెళ్తున్నావుగా, షాపింగ్కి వెళ్ళాలంటే 4-5 మాల్స్ తిరుగుతున్నావుగా, అప్పుడప్పుడు లంచ్ బాక్స్ కూడా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుని. నా విషయం ఏంటంటే, మిగతావి ఏం చేసినా చెయ్యకపోయినా బజార్ పెట్టాలి. బాండింగ్ డే ఎందుకండి, సరిపోదా మీకున్న బాండింగ్స్? బజార్ డే పెట్టాలి. 3 నెలలకు ఒక్కసారైనా బెంగళూరు వాళ్ళు బజార్ డే పెట్టుకోవాలి. మీ ప్రొడక్ట్స్ అన్నీ బయటకు తీసుకొచ్చి ఒక ఏరియాలో పెట్టండి. ప్రతిసారి ఒక్క ఏరియాలోనే పెట్టద్దు, ఒక్కొక్క చోట ఒక్కొక్క బేస్ ఉంటుంది. కాబట్టి ఎవరెవరు ఎక్కడ లీడర్షిప్ బాగుందో, ఈ సంఘంలోనే కొంతమంది యాక్టివ్గా ఉంటారు, లీడ్ తీసుకుంటారు, వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో మొదట అక్కడ మొదలు పెట్టండి. నెల రోజుల్లో జరిగే వ్యాపారం ఒక్క రోజులో జరుగుతుంది. నమ్మండి, మన ఆంధ్ర తెలంగాణలో పెట్టాంగా, ఒక్క రోజులో 26 లక్షల రెవెన్యూ వచ్చింది. ఒక్క రోజులో అంటే 10,000, 20,000, 30,000 ఎప్పటికెప్పుడు సంపాదిస్తావు? ఆ నెలదంతా ఒకసారి కవర్ చేసేయచ్చు కదా. వీళ్ళలో మీరు ఎంత అమ్ముకుంటారు? బయట వాళ్ళకి అమ్మరా? బజార్ పెట్టండి. ఇంట్లో కూర్చుని అమ్మాయి ఎంతైతే సంపాదిస్తావో బయటకు వచ్చినప్పుడు 2 ఎక్కువ వస్తుంది. బయటికి రండి. అలా బయటకు వచ్చి మీరు బజార్ పెట్టడం వల్ల మీ యొక్క రెవెన్యూ పెరగడమే కాదు, ఇంకో మహిళకి మీరు ఆదర్శం అవుతారు. స్లోగా ఉన్న మహిళ ఎవరో మిమ్మల్ని చూసి, హే నా కళ్ళు ముందేగా మొదలుపెట్టింది, నా కళ్ళు ముందేగా సోషల్ మీడియా చేసింది, నా కళ్ళు ముందేగా సంఘంలోకి వచ్చింది, నా కళ్ళు ముందేగా వ్యాపారం చేసుకుంది, రూపాయి లేని ఆమె 20-30 వేలు సంపాదించుకుంటుంది, 40-50 వేలు సంపాదించుకుంటుంది, నేను ఏదైనా చేస్తా అన్న ఇన్స్పిరేషన్ అండ్ ఇంపాక్ట్ కూడా మీరు బజార్ల ద్వారా క్రియేట్ చేయగలుగుతారు. కాబట్టి ట్రాఫిక్ సమస్యలు, ఛాలెంజెస్ ఎన్ని ఉన్నప్పటికీ మీరు అనుకుంటే మాత్రం అవుతుంది అది. ఓకే, సో మేడం, లెట్స్ మ్యాండేట్ 1 బజార్ అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 months. 3 monthsకి ఒకసారి. తర్వాత మీ పిల్లల్ని ట్రైన్ చేయమని చెప్తున్నాం. ఆ బజార్ పెట్టేటప్పుడు మీ పిల్లలు మీ స్టాల్కి హెల్ప్ చేయాలి, మీ పిల్లలు మీకు సోషల్ మీడియా రికార్డ్ చేయాలి, మీ పిల్లలు మీ కస్టమర్ని హ్యాండిల్ చేసే విధంగా ఉండాలి. వాళ్ళు వేరు, మీరు వేరు కాదు.
స్కూల్స్లో నేర్పించే సర్టిఫికేట్లకి ఐఎమ్ సారీ టు సే నెక్స్ట్ 10 ఏళ్లలో ఎక్కడ ఉద్యోగ అవకాశాలు ఏమి సర్టిఫికేట్లు మనకు ఉన్నాయా? ఏం చేశాను నేను, ఏం చేస్తున్నాను? నేర్పించండి, బయట తీసుకురండి. వాళ్ళతో పాటు మీరు నేర్చుకోండి. ఎలా అమ్మాలి, ఎలా కస్టమర్తో మాట్లాడాలి, ఎలా నెట్వర్కింగ్ చేసుకోవాలి, ఎలా పబ్లిసిటీ చేసుకోవాలి, ఒక లీడర్లకు నీ కమ్యూనిటీలో నువ్వు నిలబడి నలుగురు నీ స్టాల్ దగ్గరికి ఎలా తెచ్చుకోవాలి, ఒకవేళ నువ్వు అక్కడ ఏవైనా తప్పు చేస్తే మళ్ళీ నేర్చుకుని ఇంకో స్టాల్లో ఎలా మాట్లాడాలి, పక్క స్టాళ్ళకి ఎలా సహాయపడాలి, ఒకరికొకళ్ళు ఎలా కొలాబరేట్ చేసుకోవాలి, వచ్చిన సంపదని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి, ఎలా ఎదగాలి, ఇవి బిజినెస్ స్కూల్స్లో కూడా ఇప్పుడు నేర్పించట్లేదు. ప్రాక్టికల్గా బజార్లో నేర్చుకుంటారు. మీరు నేర్చుకోవాలి, అందరూ బజార్లు పెట్టాలి. మీ ప్రొడక్ట్ అయినా కోచ్ అయినా ఏదైనా మేము ట్రైనింగ్ ఇస్తున్నాంగా, స్టాల్ ఎలా పెట్టుకోవాలో ట్రైనింగ్ ఇస్తున్నాంగా, కలిసి ఎలా మాట్లాడుకోవాలో ట్రైనింగ్ ఇస్తున్నాంగా. కాబట్టి అవన్నీ నేర్చుకుని ఒక్కరోజు మీ ప్రొడక్ట్ అంతా బయటకు పట్టరండి. ఒక్కొక్కరు అంతమందిని మీరు కంబైన్ చేసుకోగలిగితే అంతమందిని బిజినెస్ వస్తుందన్నమాట. ఆన్లైన్లో కలుస్తున్నాము, ఆన్లైన్లో వ్యాపారం చేసుకుంటున్నామంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆఫ్లైన్లో కలిసే వాళ్ళ ఇంపాక్ట్ వేరేగా ఉంటుంది. కానీ ఆన్లైన్లో కలుస్తున్నాం కాబట్టి పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా మీకున్న ప్రతి నిత్యావసరానికి కూడా మీకు డిజిటల్ మహిళయే గుర్తు రావాలి. ఒక మనిషికి సాధారణంగా ఫస్ట్ బేసిక్ నీడ్స్ అని ఉంటాయి. అవేంటంటే ఆకలి, నిద్ర, గూడు, బట్టలు, కొంచెం హెల్త్. ఇవి నీడ్స్ ఫస్ట్. ఈ కేటగిరీలు ఎవరెవరు ఉన్నారో చూద్దాం. ఫుడ్ కేటగిరీ ఎంతమంది ఉన్నారు? ఫుడ్. ఓకే. ఆరోగ్యం, హెల్త్. హెల్త్ కేటగిరీ ఎంతమంది ఉన్నారు? హెల్త్. ఓకే. తర్వాత హౌస్, హోమ్ కేటగిరీ ఎవరు ఉన్నారు? హోమ్ కంఫర్ట్స్ కానీ, హోమ్ యాక్సెసరీస్ కానీ, హోమ్ రిలేటెడ్. రియల్ ఎస్టేట్ అమ్మ, థ్యాంక్స్ అమ్మ. అది అంటే షెల్టర్ కావాలి కదా. నిద్ర. ఓకే. అంటే ఏ మనిషి అయినా తర్వాత కేటగిరీస్ ఎప్పుడు ఆలోచిస్తాడంటే ఇవి సాటిస్ఫై అయినప్పుడే మిగతా కేటగిరీస్ ఆలోచిస్తారు. సెకండ్కి వెళ్ళేటప్పటికి అప్పుడు ఆలోచిస్తారు ఎడ్యుకేషన్. కొంచెం ఏదైనా ఒక బ్రాండెడ్ బట్టలు కొనుక్కోవడానికి వీటికి సెకండ్ లెవెల్లో ఆలోచిస్తూ ఉంటారు. థర్డ్ లెవెల్లో ఏం ఆలోచిస్తారు అంటే వాళ్ళ యొక్క సమస్యలకి పరిష్కారాలకి ఎవరెవరి దగ్గర దొరుకుతాయి అంటే కోచెస్ గురించి ఆలోచిస్తారు. థర్డ్ లెవెల్లోనే ఆలోచిస్తారు కోచెస్ గురించి. కింద లెవెల్లో ఆలోచించరు, నమ్మరు కూడా ఫస్ట్. తర్వాత ఇంటి డెకరేషన్కి ఇల్లు అందంగా పెట్టుకోవాలి, నేను అందంగా ఉండాలి, ఇవి ఎక్స్ట్రా యాడ్-ఆన్స్ అన్ని థర్డ్ లెవెల్లో వస్తాయి. అంటే బ్యూటీ సర్వీసెస్, ఆర్ట్, హోమ్ డెకర్స్, జ్యువెలరీ, ఇలాంటి రకరకాల విషయాలన్నీ కూడా మనకి 4వ కేటగిరీలో వస్తాయి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే నేను చెప్పిన ప్రతి కేటగిరీ యాడ్ చేస్తే 500 నుంచి 600 వరకు సర్వీసులు ఉన్నాయి. ఒక మహిళ ఇంకొకరికి ఆఫర్ చేయగలిగినవి ఇంటి దగ్గర నుంచే. ఇవి మీరు గుర్తుపెట్టుకోలేదనుకోండి, ఏదైనా అవసరం వచ్చిందనుకోండి, మీరు వేరే వాళ్ళని ఎలా అడుగుతారు? ఇదో కేటగిరీ ఉంది, ఈ కేటగిరీలో మన డిజిటల్ మహిళ ఒకళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర కొందామా అనేది మీరు మీ సబ్కాన్షియస్ మైండ్గా ప్రతిరోజు కూడా నువ్వు ఎలాగో కొంటావు, బయట ఎలాగో కొంటావుగా, అవి బయట బదులు నువ్వు లోపలివి. ఓన్లీ యూ విల్ రిసీవ్ వెన్ యూ గివ్. ఇవ్వండి, రేపు పొద్దున వాళ్ళకి మీ సర్వీస్ గుర్తొస్తుంది, వాళ్ళు మీ దగ్గర కొంటారు. ఆన్లైన్లో చేస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని డిజిటల్ మహిళలో మన స్లోగన్ ఏంటి అంటే సో వీ హ్యావ్ దిస్ స్ట్రాంగ్ స్టేట్మెంట్, బై ఫ్రమ్ డిజిటల్ మహిళ, సెల్ టు డిజిటల్ మహిళ. ఓకే, షల్ వి డూ దట్ వన్స్? ఈ యాక్టివిటీ ఎందుకు చేయిస్తున్నాను అంటే నరాల్లో ఎక్కడైనా ఏవైనా కొనాలనిపించినప్పుడు మీకు గుర్తు రావాల్సింది ఎవరు? డిజిటల్ మహిళ గుర్తు రావాలి. జమ్స్ సెషన్లో కూడా, డైమండ్ సెషన్లో కూడా నేను చెప్తున్నా ఒక విషయం. మహిళ ఎక్స్పెషల్గా ఫిజికల్గా ఎంత యాక్టివ్గా ఉంటే మెంటల్గా అంత యాక్టివ్గా ఉంటారు. మీరు వంట వండేయడం ఫిజికల్ యాక్టివ్నెస్ కాదు, ఈ హ్యాండ్ యాక్టివ్నెస్ అంతే అది. అలాగే ఫిజికల్గా రిస్కులు తీసుకున్న వాళ్ళే బిజినెస్లో కూడా రిస్కులు తీసుకోగలుగుతారు. డిజిటల్ మహిళలో మార్నింగ్ రాగా 30 రోజులు ఛాలెంజ్ కంప్లీట్ చేసుకుని
ఏఐ టూల్స్ నేర్చుకుని నీష్ క్లారిటీ తెచ్చుకుని 30 రోజులు సోషల్ మీడియా పోస్టులు పెడితే శక్తి అవార్డు. ఇప్పటి నుంచి ప్రెసిడెంట్ గారు శక్తి అవార్డులు ఇస్తారు మీకు. ఎవరైతే మార్నింగ్ రాగా, ఇప్పుడు కొత్తగా మనీ రాగా అని కూడా యాడ్ చేసాం, డైలీ రిచువల్స్. ఓకే, మార్నింగ్ రాగా, మనీ రాగా, సోషల్ మీడియా పోస్ట్, అంతే, అంతకుమించి నాకేమొద్దు. మనకి ప్రతి సంవత్సరం 2 ఈవెంట్లు జరుగుతాయి. ఒకటి హైదరాబాద్లో ఫ్రెండ్షిప్ డే, 2 ఇండియన్ ఉమెన్స్ డే రాజమండ్రిలో. అంటే ఆగస్టు 1st వీక్లో మనం హైదరాబాద్లో కలుస్తూ ఉంటాం. ఫిబ్రవరి 3rd వీక్ 12, 13 తారీఖుల్లో రాజమండ్రిలో కలుస్తూ ఉంటాం. నేనేం అవార్డులు ఇస్తాను అంటే అచీవర్స్ అవార్డు ఇస్తాను నేను. అంటే 0 సంపాదనతో మొదలుపెట్టి 3 సంపాదన ఎవరికైనా కూడా లేదు, మేము ఆల్రెడీ డిజిటల్ మహిళలోకి వచ్చేటప్పటికి ఒక 5,000, 10,000 సంపాదించుకుంటున్నాం అన్న వాళ్ళకి కూడా 3 10,000 సంపాదిస్తుంటే ఇంటూ 3 వేసుకో, అంతే, 30,000, 40,000 సంపాదించుకో. అలా ఎవరైనా కూడా సంపాదిస్తే అచీవర్స్ అవార్డు ఇస్తాం. అది ఆన్ స్టేజ్ గౌరవంగా 700,000 మంది ముందరగా మీరు తీసుకుంటారు ఆ అవార్డు. తర్వాత సూపర్ స్టార్ అవార్డు అంటే నెలకి ₹1,00,000 సంపాదించి 3 నెలల పాటు 3 లక్షలు సంపాదించుకున్న వాళ్ళందరికీ కూడా సూపర్ స్టార్ అవార్డ్స్. మొన్న మీరు ఈవెంట్లో చూసుంటారు, హైదరాబాద్లో మనం మహారాణి అవార్డు అని ఒక అవార్డు ఇచ్చాం. 25 లక్షలు సంపాదించుకున్న డిజిటల్ మహిళకి మహారాణి అవార్డు. మొన్న 2 తీసుకున్నారు, ఈసారి 6, 7 తీసుకోబోతున్నారు. డిజిటల్ మహిళలో ఆ పై అవార్డు ₹1,00,00,000 అవార్డు, భూమి అవార్డు. అంతకు టైం పడుతుందిలే, ఇంకొక ఈవెంట్కి ఎవరైనా తీసుకుంటారని అనుకున్నాను, కానీ 1 crore అప్లికేషన్ వచ్చేసింది. భూమి ఎవరు కొంటారులే, ఇంకా టైం పడుతుంది రిజిస్ట్రేషన్లకు అనుకున్నాను. 8-9 మంది భూమి అవార్డులు తీసుకోబోతున్నారు ఈసారి. చిన్నగా ఆలోచించకండి, శక్తి అవార్డుల దగ్గర ఆగిపోకండి. ఆల్ ది బెస్ట్, వర్క్ మోర్. ప్రతి వారం ఆన్లైన్లో మీట్ అవ్వండి, యాబ్సెంటిజం అది పెట్టుకోకండి. ఎన్నిసార్లు కలిస్తే అంత బాండ్ పెరుగుతుంది, మీ విషయం, మీ ప్రొడక్ట్ అవతల వాళ్ళకి తెలుస్తుంది, అప్పుడు మీరు వాళ్ళకి గుర్తొస్తూ ఉంటారు. థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారు అండ్ అధిష్టాన్ ఫర్ మేకింగ్ ఆల్ దిస్ హ్యాపెన్. మేమేం ఇన్వాల్వ్ అవ్వలేదు ఎక్కడ, మేము జస్ట్ అధిష్టాన్లో రోల్స్ ఒక్కటే సెలెక్ట్ చేసాం, మిగతాది ఏది మేము చేయలేదు. దే ఆర్ ట్రూ లీడర్స్. డిజిటల్ మహిళలో సంపాదనతో పాటు లీడర్షిప్ డెవలప్ చేస్తాం. నేను మనస్సాక్షిగా ఈ ప్రమాణం చేస్తున్నాను. డిజిటల్ మహిళా సంఘం లక్ష్యాలు, ఉద్దేశాలను నిజాయితీగా పాటిస్తాను. శక్తి, సంపద, స్వేచ్ఛ అనే సిద్ధాంతాలను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. నా సంఘ మిత్రులందరినీ గౌరవంతో ఐక్యతతో ప్రోత్సహిస్తాను. డిజిటల్ నైపుణ్యాలను సరైన దారిలో ఉపయోగించి నా కోసం, నా కుటుంబం కోసం, నా సమాజం కోసం మంచి భవిష్యత్తును నిర్మిస్తాను. మనమంతా కలిసి మహిళలచే మహిళల కోసం నిర్మించిన డిజిటల్ మహిళా సంఘంను శక్తి పదంలో నడిపిద్దాం. థ్యాంక్ యూ. నా పేరు శ్రీచక్రఫణి. నేను కెరియర్ కోచ్ ఫర్ హై స్కూల్ స్టూడెంట్స్. మీ పిల్లలు 10th ఉంటే కనుక వాళ్ళు ఏ స్ట్రీమ్ తీసుకోవాలో డిసైడ్ అవ్వలేకపోతుంటే కనుక యూ కెన్ రీచ్ మీ అవుట్. ఎలాంటి కెరియర్ అయితే సూట్ అవుతుందో, వాళ్ళు ఏ స్ట్రీమ్ తీసుకుంటారో అది సజెషన్లో నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ. నా పేరు సుభద్ర మానస. నేను ప్యూర్ కాటన్స్ అండ్ హ్యాండ్లూమ్స్ బైరీ వస్త్రాస్ అన్న వెబ్సైట్ ద్వారా నేను అందరికీ అందజేస్తున్నా. నాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, నా బైరీ వస్త్రాస్కి నేను ప్రతి ఒక్క బట్ట వెండర్స్ దగ్గర నుంచి ఒక శాంపుల్ పీస్ తెచ్చుకొని దాన్ని తడిపి నేను వేసుకొని అది విధంగా క్వాలిటీ బాగుంటేనే మీ అందరికీ అందజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. నా పేరు లక్కు మానసారెడ్డి. నా నీష్ మెహందీ, శారీ పెయింటింగ్. మీ బడ్జెట్లో మీకు నచ్చినట్టుగా, ఇప్పుడు ట్రెండ్ ఉన్నట్టుగా నా క్రియేటివిటీని మీ ముందుకు తీసుకొచ్చడం నా నీష్. థ్యాంక్ యూ సో మచ్. నిత్య,
స్టూడెంట్ పర్ఫార్మెన్స్ కోచ్. నా పేరు రోజా. నా నీష్ వచ్చి మిల్లెట్ ప్రోడక్ట్స్ అండి. బయట చాలా మిల్లెట్ ప్రోడక్ట్స్ దొరుకుతున్నప్పటికీ అవి సోక్ చేసి డ్రై చేసి అయితే మనకి దొరకట్లేదు. సో అవి సోక్ చేసి పోషకాలన్నీ మనకి అందేలాగా అందరికీ అందుబాటులో తేవాలనే దాంతో మన మిల్లెట్ ప్రోడక్ట్స్ అన్నీ రెడీ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మనకు మనం మనలో మనం కలిసి కలల్ని చేరుదాం. చిన్న నవ్వులో పెద్ద జోష్ ఉంది. ఇదే మన సంఘం 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 మన సంఘం డిజిటల్ మహిళా సంఘం. మన హృదయం ఒకే రీతి, మన హరికం మన అరుగుకొకే దిశ. నవ్వుతూ నేర్చుకుంటూ మనదైన దారి తీర్చుదాం. కలిసి ఉన్నామంటే కరెంటులా ప్రపంచం మన పక్కకు తిరుగుతుంది. నువ్వుంటే నేనుంటా. మన బంధమే శక్తి. సంఘం అంటే శుద్ధి మనలో వైపు ఉంది. సంఘం సంఘం మన సంఘం డిజిటల్ మహిళా సంఘం. మన నవ్వులు శక్తి, మన కళలు జ్యోతి. ఇదే మన సంఘం వైపు ఉంది. చేతిలో చేయి మన హృదయాలు కలిసాయి. ఇది స్నేహం కాదు, ఇది విప్లవం. మన కళలు మన గీతం మన దిశ డిజిటల్ మహిళా సంఘం. సంఘం సంఘం మన సంఘం. మనమే మార్పు మనమే శక్తి మనమే స్వేచ్ఛ మనమే సంపద.